విలను ఈ ఈ హీరో స్నేహితుడు ఆవిడ పాలిట విలన్ అయిపోతాడు. ఆవిడ ఏం చేసిందంటే వాడితో ఒప్పుకున్నట్టుగా నటించి ఆ పుస్తులతో పేరు అని చెప్పారు. గ్రేట్ లేడీ కదా. ఇప్పుడు మౌని చెప్పేస్తాను అనుకోండి, డబ్బులు అది వేసి వేరే కదా, అడ్వాన్స్ వేరే కదా. అంటే అనివార్యం అంటారు అద్భుతాలు. నో ఇప్పుడు మనం కుక్కని చిచ్చి వెళ్ళిపో అన్నాం, వెళ్ళదు కదా. అరిస్తే కూడా వెళ్ళలేదు అనుకోండి. స్టార్టింగ్ ఒక బూత్ దగ్గరే నేను అక్కడే ఉన్నా. కుక్కని చిచ్చి వెళ్ళిపో అన్నాం, వెళ్ళలేదు అనుకోండి. చెయ్ అన్నాం, అప్పుడే వెళ్ళలేదు అనుకోండి. ఏదో ఒకటి వాడతాం. అంటే ఇప్పుడు తిట్టడం వేరు, బూత్ వేరు కదా. నీకు తగిలితే కదా నువ్వు తగిలాడేది. అంటే నీకు ఏ రిగ్రెట్ లేదు, అంటే అది తప్పు అనిపించలేదు అని చెప్పి. అటువైపు తప్పుడు తప్పే కదా, అటువైపు తప్పుడేది. ఇప్పుడు నీకు మెత్తగా చెప్తే నువ్వు మారవుగా. ఇప్పుడు నీకు అర్థమయ్యేది చెప్తాను అన్న, నీకు కూడా చూపిస్తా. సరే, నువ్వు అడిగావు కాబట్టి. అంటే నేను కూడా ఒక నిమిషం. చక్కటి ఆ నోటితో అది ఎందుకు అంటున్నారని నాకు దిక్కు లేక ఈ పని నువ్వు చేస్తే నేను మానేస్తా. సరే, ఈ పని కూడా లేడు. లేదు, నేను చేయవలసింది ఈ పని నేను అనుకుంటున్నా కదా. నేను ఇల్లు ఎందుకు వదిలేశాను, వీళ్ళతో గొడవ పడ్డాను కాదు. నేను బోల్డ్ స్కూల్ చదువుకోను, నా దగ్గర బోల్డ్ ఉన్నాయి. అదవుతున్నా. నిన్న కూడా ఫ్లైట్లో కూర్చుని మందారమా నిత్యమకరందమును గోలు అని చదువుకున్నావు కదా. ఏం చదువుకున్నావు? ఆ చదువుపిస్తుంది కదా. చూడు వీడు ఒక విశాఖపట్నం గోదావరి. ఓకే, నేను ఒక్క భోజనం చేస్తాను కదా, అది అప్పటికే 4 అవుతుంది, 4 దాటిందో. ఆ భోజనం చేసేటప్పుడు చాలామంది నన్ను చూడడానికి వచ్చారు. అక్కడ మెల్బోర్న్ ఈ తెలుగు వాళ్ళు. అందులో ఒక బోధన అతను వీడు ఫోన్ చేశాడు, గురించి నేను మాట్లాడతాను. బోధన బోధ నీకు అడిగిచ్చారు. వీడు మాట్లాడుకున్నారు. అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ ఈ వినాయక చవితి కార్యక్రమానికి వెళ్తూ కారులో ఉండి నేను పాట పాడానంటే గొర్రెమే దడంటే గొర్రె బతుకు పాడచ్చు కదా. అంటే చోటబుల్లేనా? అది చాలా బాగుంది. అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఎంత ఏందైనా వాడి సంస్థ. ఆ తర్వాత నేను అపరిచితుడు డెమో సుమో అన్నీ అయిపోయింది. మీరు తట్టుకోలేదు చివరి చూపిస్తాను. అందుకు వాడి జన్మకి రాడు, వాడు కదా, ఎప్పుడు రాడు. నేను లొకేషన్ పెట్టి వాడికి మామూలుగా అయితే వాళ్ళు కిటికీలో నుంచి మాట్లాడుతుంటారు నాతో. కిటికీ అంటే చాటింగ్, అర్థమైంది. నేనేం తలుపు తీస్తా, మెయిన్ డోర్. అర్థమైంది. వారా మా ఇంటికి రారు అంటే వాడు ఎప్పటికి రాడు. వాళ్ళు ఎలాంటి కిటికీ దగ్గర తప్పు అట్లా మొత్తం వేద్దాం అనుకుంటారు. నేను డోర్ తీస్తాను, వాడు రానిగా రాడు. ఇంకా అంతే, కానీ ఏం చేయదమ్మా. ఇప్పుడు మీరు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నారు. నాకు కొందరు బాగా సన్నిహితులైన వాళ్ళు, మంచి హృదయం ఉన్నవాళ్ళు, స్వామికి అసలు డబ్బు ఎట్లా వస్తుంది, ఆయన నిజంగా ఏమైనా చేయాలనుకుంటే ఎవరైనా సహాయం చేయవచ్చా, చేయాలంటే దానికి ఏమిటి ప్రాసెస్, దీని గురించి ఒక చిన్న వివరణ. ఏ విషయం ఏం లేదు, ఎందుకంటే దేనికైనా డబ్బు అవసరం. ఖచ్చితంగా. ఎలా అయితే నేను నాకున్న ఆస్తి నా శరణాగతి, అర్థమైంది. సో ఇప్పుడు ఈ ప్రస్తావన తెచ్చిన నేను కాదు, అవును. ఇలాగే ఇది మిగిలినంతా నడుస్తుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను 4 నెలల నుంచి ఇంటి అద్దె కట్టలే. దాన్ని మర్చిపోయింది. ఆయన ఫోన్ చేసి అదే మెసేజ్ పెట్టాడు, గురించి 4 నెలలు ఇంటి అద్దె కట్టాలి. నేనేం చేయను. అవును, దాని గురించి ఆలోచించాను. సో దాని పని ఎవరో చేస్తారు, అదే అడుగుతుంది అంతే. సో నేను అంటుంది ఇప్పుడు మీరు చెప్పేసి అబ్స్ట్రాక్ట్ ఉంది. ఈజ్ దేర్ ఎనీ ప్రాపర్ ఛానల్ ఫోన్ నెంబర్ అంతే, మీదే ఇవ్వచ్చా, అంతే ఎవరైనా ఉన్నారా? అంతే ఉంది. ఇంకోటి ఏంటంటే నేను మీరు గమనించాక నా వీడియో కింద ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, డొనేట్, ఫోన్పే అంత ఏం వాడను. తెలుసు, నేను కూడా వాడు, అందుకే అడుగుతున్నాను. మనం ఆల్రెడీ అనుకున్నాను ఇది అనుకున్నాను. సో సిన్సియర్గా నేను మీకు చెప్పిన 4:22 ఫాలో అవుతాను. ఓకే. అలాగే మొన్న ఎవరో ఇక్కడే హైదరాబాద్లో ఏదో కార్యక్రమాన్ని పిలిచారు. గురించి అదే ఇప్పుడు మీరు అడిగింది ఇంకోలాగా, గురించి మీకు ఏమన్నా ఇవ్వాలి ఇవ్వచ్చా అట్లే అన్నారు.
నేను అన్నాను నువ్వు 10 కోట్లు ఇచ్చినా పర్లేదండి. అంతే అయ్యండి. అంటే వాడు ఇస్తాడని కాదు, ఇవ్వగలదని కాదు. అంత నేను మొన్న అక్కడ చెప్పాను, ఎక్కడ మెల్బోర్న్లో ఎక్కడో చెప్పాను, 1000 కోట్లు ఇస్తే కూడా నేను దాన్ని యూటిలైజ్ చేస్తాను. ఆ శక్తి సామర్థ్యం ఉంది, అంత పని కూడా ఉంది కదా. అలాగే నేను ఇలా అన్నాను, అది విషయం. అది చాలా దాని అంతా ఇది రావాలి, చాలా అది విషయం. చాలా అంతే. చాలా సరే. దీని తర్వాత ఒక ఎక్స్క్లూజివ్ 8 నిమిషాలు జగన్నాథ రథయాత్ర ఉంది కదా, లాస్ట్కి మీరు చెప్తుండగా విన్నా, నాకు ఎంత నచ్చిందో. నేను జస్ట్ మౌనంగా ఉంటా, దాని గురించి మీకు ఎంత తెలుసో అంత చెప్పండి, ఆపేస్తాను. థ్యాంక్స్ నన్ను ప్లీజ్. తల్లి కళ్ళ మీద బంద్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేద్దాం.